హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విలేజ్ ఐడియాస్. ముందుగా ఒక న్యూస్ పేపర్ని తీసుకున్నాను. ఈ న్యూస్ పేపర్ని పొడవుగా 4 భాగాలుగా కట్ చేసుకున్నాను. ఏదైనా చీపురు పుల్లతో ఇలా చుట్టేసుకుంటున్నానండి. చివరి వైపున గమ్లా అప్లై చేసి చూడండి, వీటన్నింటిని నేను ఇలా తయారు చేసుకున్నాను. ఇలా మూడింటిని ఒకదానిపైన ఒకటి, మళ్ళీ కింద నుంచి మూడింటిని కలిపి 4 భాగాలుగా తీసుకొని మరొక స్ట్రిప్ని తీసుకొని ఇలా ఒకదాని కింద ఒకటి పైకి ఒకటి కిందకి వచ్చేలా చుట్టుకుంటున్నాను. 4-5 వరుసలు చుట్టిన తర్వాత ఒక్కొక్క స్ట్రిప్ని పైకి లేపి 2 స్ట్రిప్పులు కిందకి ఉంచుతూ అలా చుడుతున్నానండి. ఇలా పూర్తిగా చుట్టుకున్న తర్వాత మనం ఈ స్ట్రిప్స్ అన్నింటిని ఇలా పైకి లేపితే ఇలా బుట్టలాగా తయారవుతుంది. బుట్ట అనేది కరెక్ట్ షేప్లో, మీకు నచ్చిన షేప్లో రావడానికి చుట్టూ బట్టల క్లిప్పులు పెట్టేసుకోవాలి. చివర ఎక్స్ట్రాగా ఉన్న వాటిని గ్లూ అప్లై చేసి లోపలికి అంటించేసుకుంటున్నాను. అంటే నేను మొత్తం 3 బుట్టలను తయారు చేసుకున్నాను. వీటికి ఇక్కడ మనకు నచ్చిన రంగులు వేసుకోవచ్చు. నేను ఇక్కడ రెడ్ కలర్ ఇంకా బ్లూ కలర్ వేసుకుంటున్నాను. చుట్టూ బయట వైపు కూడా వేసుకోవాలి. ఏదైనా పాత క్యాలెండర్స్ని ఇలా తీసుకున్నాను. కర్రల సంచులకి కర్రలు వస్తాయి కదండి, ఈ కర్రల్ని లోపల ఉంచి ఇలా వీడియోలో చూపించిన విధంగా చుట్టేసుకొని టేప్ వేసి అంటించేసుకోవాలి. ఇలాంటివి నేను మొత్తం 4 పైప్స్ లాగా తయారు చేసుకున్నాను. ఈ పైప్స్కి కూడా కలర్ వేసేసుకున్నాను. మనం ఇంతకుముందు తయారు చేసుకున్న బుట్టల్ని ఈ 4 పైప్స్కి మధ్యలో ఉంచి గ్లూ పెట్టి అంటించుకున్నాను. ఈ బుట్టలు అనేవి కిందకి వంగకుండా ఒక పేపర్ స్ట్రిప్ని పైకి కిందకి ఇలా మందంగా చుట్టేసుకుంటున్నాను. బుట్ట అనేది పైకి లెగదు, కిందకి దిగదు. ఇలా అన్ని వైపులా చుట్టుకున్నాను. మనం చుట్టుకున్న వాటికి కూడా కలర్ వేసుకున్నాను. చూడండి, ఇందులో నేను కూరగాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు లాంటివి పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో కాకుండా బయట ఉంచే కూరగాయలు ఉంటాయి కదండి, వాటి కోసం మనం సపరేట్గా బుట్టలు కొనాల్సిన అవసరం లేదు. ఇలా ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. ఒకేసారి సబ్బులు కొన్నప్పుడు ఇటువంటి బాక్సులు వస్తూ ఉంటాయి కదండి, ఒక బాక్స్ని తీసుకున్నాను. వీటికి ఉన్న అంచుల్ని కట్ చేసుకొని లోపలికి పెట్టేసుకున్నాను. మనం ఇంతకుముందు కట్ చేసుకున్న అంచులను 2 భాగాలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ బాక్స్కి కింద వైపున అట్టముక్కను అంటించుకున్నాను. ఈ బాక్స్కి గిఫ్ట్ పేపర్ అంటించుకుంటున్నాను. మీరు ఇంట్లో పాత బట్టలు ఉంటే అవి కూడా అంటించుకోవచ్చు కట్ చేసి. మధ్యలో ఇంతకుముందు మనం కట్ చేసుకున్నాం కదండి, ఇటువంటివి మధ్యలో 2 భాగాలుగా అంటించేసుకుంటున్నాను, కొంచెం గ్యాప్ ఇచ్చి. అంతేనండి, రెడీ అయింది. దీనిలో నేను రిమోట్లు ఇంకా మొబైల్స్ పెట్టుకున్నాను. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా రిమోట్ హోల్డర్ ఇంకా మొబైల్ హోల్డర్ తయారు చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. ఒక ఏరియల్ డబ్బాని తీసుకున్నాను. దానికి ఉన్న లేబుల్ని రిమూవ్ చేస్తున్నాను. ఈ డబ్బాకు సమానంగా వచ్చేలాగా లైన్ డ్రా చేసుకుంటున్నాను. అందుకే నేను ఇక్కడ పేపర్ని కట్ చేసి తీసుకున్నాను. లైన్ డ్రా చేసిన దగ్గర కట్ చేసుకుంటున్నాను. ఇంట్లో ఫ్లోర్ క్లీనర్ డబ్బాలు ఉంటాయి కదండి, ఒక డబ్బాని తీసుకొని లేబుల్ని రిమూవ్ చేసి ఈ డబ్బాను కూడా అలాగే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 డబ్బాలకు బ్లాక్ కలర్ వేసుకున్నాను. తర్వాత ఇయర్ బడ్ యూస్ చేస్తూ వైట్ కలర్తో ఇలా చిన్న డాట్స్ లాగా పెట్టేసుకున్నాను. అంతేనండి, రెడీ అయింది. దీన్ని నేను స్పూన్ హోల్డర్ కింద యూస్ చేస్తున్నాను. చిన్న డబ్బాలో ఫోర్కులు ఇంకా పెద్ద డబ్బాలో స్పూన్లు పెట్టుకున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఒక అంగన్వాడీ పాల ప్యాకెట్ ఉంటుంది కదండి, ఈ పాల ప్యాకెట్ని తీసుకొని ఎడ్జెస్ని ఇలా రిమూవ్ చేస్తున్నాను. పైన ఓపెన్ వచ్చేలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు డబ్బాకి ముందు వైపున మార్కర్తో హాఫ్ సర్కిల్ వచ్చేలాగా డ్రా చేస్తున్నాను. ఈ డ్రా చేసిన విధంగా కట్ చేసుకుంటున్నాను. ఈ డబ్బా అనేది కనిపించకుండా గిఫ్ట్ పేపర్ అంటించేసుకుంటున్నాను. మీరు పాత బట్టలు కానీ లేదంటే క్లాత్ క్యారీ బాక్స్ ఉంటాయి కదా, వాటిని కూడా అంటించుకోవచ్చు. ఇప్పుడు ఈ డబ్బాకి మనం హాఫ్ సర్కిల్లో ఓపెన్ పెట్టాం కదండి, ఆ ఓపెన్ దగ్గర కూడా ఓపెన్ చేసేసుకుంటున్నాను. ఈ పైన వైపున 2 వైపులా చిన్న హోల్స్ పెట్టేసుకున్నాను. దీనిలో నుంచి తాడుని ఎక్కించుకొని లోపల వైపు ముడి వేసేస్తున్నానండి. అంతేనండి, రెడీ అయినట్లే. దీన్ని మనం హ్యాంగ్ చేసుకొని ఇంట్లో క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి, ఫాల్దిన్ క్యారీ బ్యాగ్స్ లాంటివి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి యూస్ చేసుకోవడానికి వీలుగా. చూడండి, క్యారీ బ్యాగ్స్ కూడా ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. ఒక బ్యాగ్ని ఇలా పొడవుగా పెట్టి దాని కింద నుంచి మరొక బ్యాగ్ని, హ్యాండిల్ ఉంటుంది కదండి మనం చేత్తో పట్టుకుంటాము, అక్కడ ఇంకొక బ్యాగ్ని యాడ్ చేస్తున్నాను. చూడండి, అలా అన్నింటినీ లోపలికి పెట్టేసుకుంటున్నాను. పైన ఉన్న తాడుతో ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. చూడండి, బ్యాగ్ తీయగానే మరొక బ్యాగ్ బయటకు వస్తుంది. ఇలాగా పైన ఇలా బ్యాగ్స్ అని రాసుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే మనకు కావాల్సిన ఆర్గనైజర్స్ అన్ని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు, బయట నుంచి కొనే పని లేకుండా. మీకు ఈ ఐడియాస్లో ఏ ఐడియా బాగా నచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.